అండి మనం వ్యాస భగవాన్ గురించి తెలుసుకున్నాం కదా. సత్యవతి అలా వ్యాస మహాముని జన్మించి వెళ్ళిపోయాడు తన తపస్సుకి వెళ్ళిపోతూ తన మంచిగా హ్యాపీగా మహాభారతాన్ని రచించుకుంటూ ఉండగలిగిన తర్వాత సత్యవతికి చంతన మహారాజు ఈమెకు వరమిచ్చాడు కదా ఆ ముని. 6 యోజనాల పొడుగు తని సువాసన ఎగదలుచుంది అని. అయితే ఈమె మళ్ళీ అతను వెళ్ళిపోయిన తర్వాత ఈమె తన ఉద్యోగాన్ని తను చేసుకుంటూ బాటచారలను అటు పంపిస్తూ ఇటు పంపిస్తూ ఉన్న తర్వాత చంతన మహారాజు గంగాదేవి వెళ్ళిపోయింది. చంతన మహారాజు భీష్ముడు పుట్టిన తర్వాత ఇక ఇతను విచిత్రంగా బాధపడుతూ చింతించుతూ అయ్యో నేను ఏకాకిని అయిపోయాను, ఆ గంగామాతను 8వ బిడ్డను ఎందుకు పడేస్తాను అని అడగకుండా బాగుండేది, అలా ఏకాకిని అయిపోతాను. తన జీవితంలో అలసిపోయి అతను గంగా చుట్టే తిరుక్కుంటూ విశ్రాంతి పొందుతూ వెళ్తున్నాడు. ఒకరోజు వెళ్ళంగా ఈ సత్యవతి మచ్చకంది కదా, మచ్చగంది వాసన పోయి చక్కటి సువాసన ఇతనికి వచ్చింది. చక్కటి సువాసన వచ్చిన తర్వాత ఏంటి పరిమళం అని ఆ పరిమళాన్ని వెతుక్కుంటూ రాజు సత్యవతి దగ్గరికి వచ్చి ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడి చంతన మహారాజు సత్యవతి ఇరువురు ప్రేమించుకున్న తర్వాత ఇక పరిచయం అయిపోయింది. సత్యవతి లేకుంటే ఉండలేకపోతున్నాడు. ఉండలేకపోతుంటే ఒకరోజు ఏమైంది, సత్యవతి దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత నీకు విషయం ఏంటి మహారాజా అని తెలుసుకొని ఏమడిగింది, నీకు తెలుసుకొని వీళ్ళ ప్రేమైన జరుగుతూనే ఉంది. భీష్ముడు వచ్చి చంతన మహారాజుకు నమస్కారాలు చేసి ఒక బాణంతో గంగా ప్రవాహాన్ని ఆపిండు. చంతన మహారాజు నాతో వీరులు కదా, వీరులకు ధర్మం యుద్ధమే వీరధర్మం, చంటి పిల్లలకు పాలసుఖం, రాకుమారుడికి గెలుపు సుఖం, ఇలాంటివి ఉంటాయండి కొన్ని. అది విధించిన విధిరాత. రాకుమారుడు ఎప్పుడు గెలవాలని చూస్తాడు, తను కరవాలని చేసి యుద్ధమే చేస్తాడు, ఎవరికి భయపడాడు. నువ్వా నేనా అయితే నా ప్రాణాలు ఇవ్వడమా నీ ప్రాణాలు తీయడమా గెలుపు కోసం చూస్తుంటారు. చంటి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మ కావాలి, ఆకలిస్తే పాలు ఇవ్వాలి వాళ్ళకు. ఇక గంగా ప్రవాహాన్ని ఆపిండు. ఇతనితో యుద్ధం చేసి నాతో యుద్ధం చేసేటంతటి బలశాలివ నువ్వు అని చంతన మహారాజు ఆశ్చర్యపోతాడు. అవును అంటే తండ్రి అని గుర్తించడు. ఏ పరశురాముని దగ్గర విలువిద్య నేర్చుకుంటాడు కదా, అందుకు పంపించింది గంగాదేవి. పంపించిన తర్వాత గంగా ప్రవాహాన్ని ఆపిండు. అప్పుడు చంతన మహారాజు షాక్ అవుతాడు. అయ్యో గంగా ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు కదా, మరి ఈయన ఎందుకు గంగా ప్రవాహాన్ని ఆపిండు అని అప్పుడు కూడా తనకు అర్థం కాలేదు. గంగా ప్రత్యక్షమైన తర్వాత ఓ చంతన మహారాజా మన పుత్రుడు తాను, ఎలాగంటే మన పుత్రుడు కదా, మన పుత్రుడు ఇతనని భీష్ముడిని ఈమె చేతులు పెట్టేసరికి అప్పుడు తల్లికి తండ్రికి పాదాభివందనం చేసుకొని ఇలా రాజ్యానికి వెళ్ళిపోతారు చంతనుడు. ఇలా రాజ్యానికి వెళ్ళిపోయేసరికి ఇతను అయోమయంలో పడి మళ్ళీ ఆలోచనలో పడతాడు. అసలు నేను గంగాదేవిని ప్రేమించాను, ఈ సత్యవతిని ప్రేమించాను, సత్యవతిని పెళ్లి చేసుకుంటే ఇట్లా, లేకుంటే ఇంత పెద్ద నాకు వయసు కూడా అయిన 25 సంవత్సరాల పుత్రుడు ఉన్నాడు కదా అని చంతన మహారాజు ఏం చేసుకుని తన ప్రేమను త్యాగం చేసి నాకు ప్రేమించడం పెళ్ళి నాకొద్దు, రాజ్యం మగవాడికి భార్య లేనిది రాజ్యం ఉండదు, అందుకే స్వర్ణసీతం చేసుకొని శ్రీరాముడు మహాయాగాన్ని చేశాడు. స్వర్ణసీతం చేసుకుని యజ్ఞం చేశాడు, లేకుంటే చేయలేరు, సతీ సమేతంగానే చేయాలి యజ్ఞాలు హోమాలు. అయితే ఇతను ఆలోచించుకుంటూ ఇట్లా ఉంటాడు. కాకపోతే ఆయన ముఖంలో చిరునవ్వు ఉండదు, బాధపడుతూ అయ్యో నా కొడుకు వచ్చిండు, నా కొడుకు ఇంత పెద్ద కూడా అయిన తర్వాత నాకు ప్రేమేంటి, నేను సత్యవతిని ప్రేమించిన మనశ్శాంతి ఉండదని హ్యాపీగా డల్గా పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఈ భీష్ముడు ఏం చేస్తాడు, తన గుర్రాన్ని తన రాజు ఒకరు ఉంటారు కదా ఆ బంటం తీసుకొని అడుగుతాడు, రాజు ఏం జరిగింది, మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు ఇంత అయోమయంగా భోజనం చేయకుండా ఉంటున్నాడు అని తెలుసుకొని సత్యవతి దగ్గరికి వెళ్తారు. వీళ్ళంతా కథ అంతా తెలుసుకొని సత్యవతి దగ్గరికి పోయిన తర్వాత సత్యవతి నేను మీ నాన్నను పెళ్లి చేసుకోను, ఎందుకంటే నీకు రాజ్యం ఉంది, మీ నాన్న మీ తండ్రి నేను పెళ్లి చేసుకుంటే నువ్వు రాజ్యం వెళ్తావు, నువ్వు రాజు అవుతావు, నాకు పుట్టే పిల్లలు సవతి పిల్లలు అవుతారు, నేను జీవితకాలం రాజ్యం అధికారం లేకుండానే బతకాలి, ఆ రాజ్యం అధికారం లేకుండా బతికే బదులు నా తండ్రితోనన్నా నేను హ్యాపీగా ఉంటే కన్యగా నన్ను ఉంటాను కదా, ఇటు కన్యగా మిగిలిపోయిన నా చేపలు పట్టుకొని అమ్ముకోవడం నాకు వచ్చు.
అని ఆమె అంటది. అన్న తర్వాత ఈ తండ్రికి తెలియకుండా ఇతను ఏం చేస్తాడు, ఇతను భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఏం ప్రతిజ్ఞ? నేను రాజ్యం వెళ్ళను, పిల్లల్ని కనను, నేను ఇలాగే దాసుడిలా ఉంటాను ఈ రాజ్యానికి, కానీ నువ్వు మా తండ్రిని పెళ్లి చేసుకోమంటాడు అని వచ్చి తండ్రికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే తండ్రి బాగా బాధపడతాడండి. పుత్ర, నువ్వు 25 సంవత్సరాల కొడుకు, పడసు కొడుకువి, నాకెందుకు పెళ్ళి, నాకెందుకు రాజ్యం, నేను ఇంకా చేసుకోలేను, నువ్వు నాకు తెలియకుండా ఇంత ప్రతిజ్ఞ ఎందుకు పూనిను కొడుకు అని అతను బాధపడతాడు. బాధపడ్డా కూడా తండ్రి అంటే అతనికి చూడండి, గత జన్మలో పాపం శాపం ఇలాగే ఉంది కాబట్టి, గత జన్మలో పాపం ఎలా వచ్చిందంటే నేను చెప్తాను. ఆ మహాముని దగ్గరికి వెళ్ళి కపిల గోవుని తీసుకొస్తారు. గోవుని తీసుకొస్తే ఇతను ముఖ్యుడు అన్నమాట. ఆ 8 మంది కలిసి వెళ్తారు. 8 మందికి ఏం శాపం పెడతారో ఆ మహాముని కపిల గోవుకు, కపిల మహాముని, నా గోవును మీరు ఎత్తుకుపోయారు, పాలెవరికి అవసరం, ఈ భీష్ముడికి అవసరం, నువ్వు భూమి మీద ఉట్టి పెళ్లి పెటాకు లేకుండా ఆ జన్మ బ్రహ్మచారిగా బతుకుదుగాక అని శపించిండు. ఆ శాపం వల్ల ఇతను వసులు అన్నమాట. వీళ్ళు ఇతనితో పాటు 7 పుట్టారు కదా, 7 పుడితేనే గంగల వారేసింది. ఎవరు? గంగమ్మ. ఈ రహస్యం వల్ల ఇది వచ్చింది. ఇది మర్చిపోయి చందన మహారాజును అడుగుతుంది. చందన మహారాజా, నేనేం చేసినాను, నన్ను ఏం అడగొద్దు, ఏమని అడిగిందంటే నేను వెళ్ళిపోతా అని చెప్పింది. 7 బిడ్డలను వాడేసినావు నువ్వు, 8వ సంతానాన్ని వడయ్యని అని ఈ భీష్ముని అందుకుంటాడు ఆయన. గంగమ్మత చేయి పట్టుకొని అందుకొని పడయ్యని అంటే ఆడికి అడుగుతాను, మనకి జరగాలని ఉంది కదా. అందుకు ఈ భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఇక వీళ్ళకి పెళ్లి చేసి ఇతను రాజ్యపాలన చూసుకోవడమే. ఇక సత్యవతికి పుట్టారు పిల్లలు. సత్యవతికి 2 పిల్లలు పుట్టిండ్రు, విచిత్ర వీర్యుడు, చిత్రంగదుడు. ఈ విచిత్ర వీర్యుడు అనేవాడు చిత్రంగదుడు రాజు, విచిత్ర వీర్యుడు గంధర్వుడు. చిత్రంగదుడు అనే గంధర్వరాజు ఉండేట ఆయన. గంధర్వరాజు గంధర్వరాజు పేరు కూడా చిత్రంగదుడే. అప్పుడు చిత్రంగదుడు ఏం చేస్తాడు, రాజును ఒక్కడనే ఉండాలి, నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, గంధర్వరాజు నీ పేరు మార్చుకో, లేదంటే నాతో యుద్ధం చేయంటే యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే 3 సంవత్సరాల యుద్ధంలో ఈ చిత్రంగదుడు గంధర్వరాజు చేతిలో చనిపోతాడు. గంధర్వరాజు చేతిలో చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ విచిత్ర వీరులు ఒక్కడే ఉన్నారు. గంధర్వరాజు చిత్రంగదుడు మరణించడం అనేది భీమునికి, ఆ రాజ్యానికి, సత్యవతికి తీరని లోటు అనమాట. చాలా తీరని లోటు. ఇక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తున్నాయి, తనకు పట్టాభిషేకం చేస్తాం అనే లోపే తను చనిపోయాడు గంధర్వరాజు చేతిలో. ఆయనకి ఎందుకండి గంధర్వరాజు ఈయన పేరు పెట్టుకుంటే ఈయనను చంపడం అవసరం, ఆయనకు యుద్ధం చేసి. వీళ్ళు వరాలు తపస్సులు చేసే వీళ్ళు రాజ్యం కోసం ఉన్నారు. కుబేరునంత సంపద కలిగిన రాజ్యం అది. అయితే విచిత్ర వీరుడు ఒక్కడే. ఈ విచిత్ర వీరుడికి ఈ భీముడు శిక్షణ ఇచ్చాడు. గద యుద్ధం, కత్తి యుద్ధం, కర్రసాము, జగత్తులో ఉన్న యుద్ధాలు, భీమునికి వచ్చిన యుద్ధ కళలు అన్నీ నేర్పిస్తే ఆయన మద్యం సేవించడం, మగవులను సేవించడం, మగవులను ప్రేమించడం, మగవులు మద్యాలు జూజాలు మనిషిని పతనం చేస్తాయి, తన నిజమైన లక్ష్యాన్ని చేరుకోలేకుండా చేస్తాయి. ఆ మగవాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? దయ, భక్తి, ప్రేమ. నీ తల్లిదండ్రులు గౌరవించిన, నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జన్మను స్వార్థకం చేసుకోవాలి, 10 మందికి ఉపయోగపడేలా బతకాలి, 10 మందికి కీర్తించేలా బతకాలి. అది అయితే ఇప్పుడు ఈ విచిత్ర వీరులు ఇవన్నీ ఏది కాకుండా మద్యానికి బానిసై క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఈ విచిత్ర వీరుడికి మళ్ళీ పెళ్లి చేద్దామంటే సత్యవతి. భీష్ముడు ఎవరు? ఈమెకు సలహాదారు అన్నమాట. ఈమె మహారాణి, ఈమె రాజ్యం వెళ్తుందిగా, అతని భర్త రాజ్యం కాబట్టి ఈమె రాజ్యం వెళ్తుంది సత్యవతి. రాజ్యం వెళ్ళుకుంటే ఆ భీష్మ మరి ఆ తమ్ముడికి పెళ్లి చేయాలి, ఆ అమ్మాయిని తీసుకురాపో, ఎక్కడికి వెళ్ళి పాంచాల కాశీ నరేంద్ర రాజపుత్రికలను గెలుచుకొని రమ్ము అంటాడు. అమ్మ కన్యను నేను గెలుచుకుంటే అక్కడ తప్పు కదా, నేను వెళ్ళను అంటాడు భీష్ముడు. నువ్వు వెళ్ళకుంటే నేను మహారాణిగా ఆజ్ఞాపిస్తాను, నిన్ను రాజ్య బహిష్కరణ చేపిస్తా అంటది. రాణికి రాజులకు పవర్ ఉంటుంది అన్నమాట. అది తల్లి, రాజ్య బహిష్కరణ నువ్వు చెయ్యకు, నేను సేవకుడికి ఉంటాను. ఇదేమైనా కట్టప్ప సినిమాల కట్టప్ప కదా ఇట్లా సేవకుడి లాగా అలా అన్నమాట. ఈయన ఉంటాడని ఈమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తను తీసుకొని వస్తారు. ఎవరిని? అంబ, అంబిక, అంబాలిక, ఈ 3 మహారాణులను తీసుకొని వస్తే వీడికి మళ్ళీ అధ్యాయంలో చెప్పుకుందాం. అది 1వ భాగం అయిపోయింది. వ్యాస మహాముని జన్మించింది,
దీని నెక్స్ట్ ఇది రెండో భాగం అండి. మూడో భాగం అని తెలుసుకుందాం.